నా పేరు సురేందర్ రెడ్డి అండి. నేను విజయ విశాల్ రెడ్డి అండ్ చైతన్ రెడ్డి వాళ్ళ బా ఫాదర్‌ని అండ్ మా వైఫ్. నా నా డౌట్ ఏందంటే అండి, నేను పిఎస్‌లో మొన్న 2 డేస్ ముందు పిఎస్ దగ్గరికెళ్ళాను. మేడపల్లి. మేడపల్లి పిఎస్ దగ్గరికెళ్ళి మా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? దాని గురించి ఒక కంప్లెయింట్ చేశానండి. నా అనుమానము మా అత్తయ్య పుష్ప, మళ్ళీ మా బామ్మర్ది చిరంజీవి, మా బామ్మర్ది భార్య లక్ష్మి. ఇలా ముగ్గురి మీదనే నాకు అనుమానం ఉందండి. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. తెలవదని లేదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే ఖచ్చితంగా తెలుస్తదండి. దీని లోపల ఎవరున్నారు? పెద్దవాళ్ళున్నారా? ఇంకా ఎవరున్నారు? దాని వెనక ఎవరున్నారనేది ఆళ్ళకు ఖచ్చితంగా తెలుసండి. అది కంపల్సరీ వాళ్ళని విచారిస్తే నాకు న్యాయం చేసినట్టు ఉంటదండి. నా పిల్లలు చనిపోయిన దానికి ఎందుకు చనిపోయారని తెలుసుకోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అండి. ఈ ప్రయత్నంలో నేను చనిపోవచ్చు. కానీ నిజం తెలిసేదాకా నేను బతికుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎట్లైనా థ్రెడ్ ఉందండి నాకు. ఖచ్చితంగా నాకు చంపేస్తారు. అది 100% నాకు తెలుసు. కానీ చనిపోయే ముందు ఖచ్చితంగా ఈ నిజమేంది? ఎవరు దీనికి కారకులు? వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలని మీడియా మిత్రులందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మీరు నాకు సహకరించండి. ప్రజలు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి. వీ ఎవరు నిందితులు దాన్ని వెలికి తీయండి. నాకు ఎందుకు ఇలా జరిగింది? నా జీవితం మొత్తం ఆగమైపోయిందండి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నేను చనిపోయినా ప్రాబ్లమ్ లేదండి. కానీ ఈ నిజం తెలవాలని కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించండి ప్లీజ్. అనుమానం రావడానికి కారణం ఒకటే అండి. నేను 25 డేస్ దాకా నాకు అనుమానం లేదండి వీళ్ళ మీద. 25 డేస్ తర్వాత ఒకరోజు మా అత్తయ్యని కూర్చోబెట్టుకొని అడిగానండి. అమ్మా నాకు డాక్యుమెంట్స్ ఇయ్యండి. నేను లీగల్‌గా అప్లై చేసుకుంటాను. లీగల్ ఎయిడ్ అన్నాను. అప్పుడు మా అత్తయ్య ఏం చెప్పిందండి, నువ్వు నేను కలిసి ఇద్దరం మా బాబాయ్ దగ్గరికెళ్దాము. అప్పుడు సెటిల్మెంట్ అడిగాడంట అమ్మ. సెటిల్మెంట్ 70 లాక్స్ సెటిల్మెంట్ అడిగాడని చెప్పింది మా అత్తయ్య. ఆ అత్తయ్య ఎందుకమ్మా అలా 25 డేస్ అయితుంది. నా పిల్లలు నేను చనిపోయి ఉన్నాము. ఆ బాధలో ఉన్నాను. మీరు ఇలా అడగడం కరెక్ట్ కాదని అన్నానమ్మ. అన్నప్పుడు ఓకే. అది 75 లాక్స్ ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తానని మా బామ్మర్ది చెప్పాడు అని చెప్పింది మా అత్తయ్య. ఆ తర్వాత నేను షాక్‌లో ఉన్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు వీళ్ళు అని. ఆ తర్వాత ఒక 10 మినిట్స్‌లో నువ్వు చనిపోతే ఈ ఆస్తంతా ఎవరికని అడిగింది. అప్పుడు నాకు ఇంకా డౌట్ స్టార్ట్ అయింది. నేను చనిపోతే నా చావుకు మీకెందుకు? ఇప్పుడు నేను బతికే ఉన్నాను గదా! నేను చనిపోయినప్పుడు నేను ఒకవేళ చనిపోతే మా అమ్మ వాళ్ళకు సగము ఆస్తిలో ఇంకా సగం ఉంటే ట్రస్ట్‌కి రాస్తాను గానీ ఇంకెవరికి ఇయ్యను అని జెప్పాను. ఆ కో చెప్పంగానే కోపంతోటి రూమ్‌లోకెళ్ళిపోయిందండి. చావు ఎప్పుడు చస్తావని అడుగుతున్నప్పుడు నా భార్యను, పిల్లలు కూడా వీళ్ళే పోచేయించి చంపిర్రేమో అని డౌట్ ఉందండి. చనిపోయినప్పుడు మా దగ్గర 1.5 కేజీన్నర బంగారం ఉందండి. 1,40,42,00,000 డబ్బుంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి. విలువైన వస్తువులున్నాయి. 2 కేజీల వెండి ఉంది. అన్నీ మా ఇక్కడి నుంచి బాడీసు భీమ్‌నగర్ పంపించి 3 గంటలు ఈడ వెయిట్ చేసి, ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్ కూతురైన రేఖతోటి పంపించిందండి. రేఖ గిట్ట నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు రేఖ గిట్ట చెప్పింది, "అన్న నేను తీసుకెళ్ళాను. మళ్ళా మీరు కాశీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేసానన్నా" అని గిట్ట చెప్పింది అమ్మాయి. అంటే దీని వెనక ఏముంది? ఆ 3 గంటల సేపు ఏం జరిగింది లోపల ఇంట్లో? ఆ! ఆమె ఆమె ఏదన్నా మా వైఫు ఏదన్నా సూసైడ్ నోట్ రాసిందా? పర్సనల్ డైరీ మిస్ అయింది. సూసైడ్ నోట్‌గా రాసిందా? ఎందుకు డౌట్ వస్తుందంటే నా వైఫ్ మా బెడ్‌రూమ్‌లో సైడ్‌కొక పేపర్ కాలినట్టు కనిపిస్తుందండి. పేపర్ ఎందుకు కాలుస్తది? ఎవరు కాల్చారు పేపర్‌లన్నీ? ఆళ్ళ ఏమన్నా సీక్రెట్‌గా ఏదైనా పేపర్స్‌లో ఏదైనా డాక్యుమెంట్స్‌లో ఉన్నాయా? నాకేం అర్థమైతలేదండి. ఒక్కొక్క వన్ బై వన్ తెలిసినప్పుడు నేను షాక్‌లో ఉన్నాను. ఇంకోటేంది అంటే అదే రోజు చనిపోయిన రోజు కింద కిరాయికి వాళ్ళకి చెప్పింది. మీద గేటుకి తాళం ఎయ్యి అక్క పడుకుందని.
ఆమె పోయేది 7:30, 7:00 అనుకోండి. ఆళ్ళకి 5:00కే తెలుసు చనిపోయిందని. ఎందుకు వేరేళ్ళతోటి లాకేపిచ్చింది? ఎందుకు అదే రోజు మా భార్య చనిపోయి దహన్ రోజు ఇంకా ముగ్గురొచ్చి మా ఇంటికాడ ఎందుకు కూర్చున్నారు? ఇదంతా నాకు సస్పెన్స్‌లో ఉందండి. ఎందుకు ఆమె లాకేపిచ్చింది? ఆ లాకు ఎవరికెళ్ళొద్దనా? ఇంకా దీంట్లో ముందే ఆమెకు తెలిసి ప్లాన్‌లో ఉందా? నాకేం అర్థం కాలేదండి. దాని గురించి మీరు విచారించి, గట్టిగా విచారించి అది మీరే బయట పెట్టాలె. నాకున్న అనుమానాలు నేను చెప్పానండి. ఏమి గమనించలేదండి. వాళ్ళు పిల్లలకు అది చనిపోతామని తెలవదండి. పిల్లలకైతే తెలవదు. ఎందుకంటే మా వైఫు ఆ రోజు పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగానండి. మా బాబు ఫ్రెండ్స్‌ని అడిగితే, "మా మమ్మీ బిర్యానీ తినిపిస్తదిరా తులిపిపోతున్నా" అని చెప్పాడు. అంటే అతనికి తెలవదు. మా అబ్బాయికి తెలవదు. మా అమ్మాయికి విజువల్స్ చూసినా గానీ, మా అమ్మాయి మా అమ్మాయి కూడా ఔట్ పాస్‌లో సిగ్నేచర్ పెడేటప్పుడు కూడా హ్యాపీగానే ఉంది. అంటే వాళ్ళకి ఇదంతా వాళ్ళకి తెలవదండి. ఓన్లీ మా వైఫ్‌కే టెన్షన్ పెట్టారు. బాగా ఫోర్స్ చేశారు. చావడానికి ప్రేరేపించారు. అది 100% నమ్ముతున్నానండి నేను. లేపోతే ఆమె అసంటి పని చేసుకునే మనిషి కాదు. ఇదే విషయం ఇంకోటి విషయం తెలిసిందేందంటే వీళ్ళు అరుణాచలం ఎళ్లారండి. అరుణాచలం నుంచి పాండిచ్చేరికెళ్లారు. పాండిచ్చేరి బీచ్ కాడికి. బీచ్ కాడనే మా వైఫు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిందని మా అత్తయ్య చెప్పింది. మా బొమ్మరిది భార్య చెప్పింది. అప్పుడే తెలిసినప్పుడు, అప్పుడు నాకన్నా ఇన్ఫార్మ్ చేయాలి. అసలు దేనివల్ల చనిపోయింది? చనిపోవాలనుకుంది? అంటే నీకు 2 ఎకరాలే ఉంది గదా! నీకు ఆస్తి లేదు గదా! నీకు అన్ని చానా ఇబ్బంది పెట్టారు. పెట్టి ఆమె చనిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు చనిపోలేదు. తర్వాత ఇంకెన్ని సార్లు ప్రయత్నం చేశారో తెలవదు. ఆళ్ళకు చనిపోతదని పక్కా వాళ్ళకు తెలుసండి. కానీ నాకైతే ఇన్ఫార్మ్ చేయలేదండి. అది వాళ్ళ ముగ్గురి మీద అనుమానం ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి అన్నీ తెలుసు. వాళ్ళ ముగ్గురిని గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తది. వేరేవాళ్ళు ఎవరు విచారించినా తెలవదండి ఈడ. వాళ్ళది ఇంకోటి కోరుకునేదేందంటే రైల్వే పోలీస్ వాళ్ళని, ఈ మేడిపల్లి పోలీస్ వాళ్ళని కోరుకునేదేందంటే వీళ్ళ కాల్ డేటా ఆ 2 రోజులు, 3 రోజుల కాల్ డేటా తీసుకొని చెక్ జేస్తే ఖచ్చితంగా తెలుస్తదండి. 100% తెలుస్తది. అప్పుడు వాళ్ళకి ఫోన్ ఎప్పుడొచ్చింది, వాళ్ళ ఇంట్లోకెళ్ళి బయలుదేరిందెప్పుడు, అవన్నీ విషయాలు ఖచ్చితంగా తెలుస్తదండి. అది ఆ విషయాలు తెలవాలంటే ఆళ్ళ కాల్ డేటా కంపల్సరీ గావాలి ఆళ్ళ ముగ్గురిది. మా బమ్మరిదిది, మా అత్తయ్యది, మా బమ్మరిది భార్యది. ఆ ముగ్గురు కాల్ డేటా చూస్తే గాని ఆ రోజు ఏం జరిగిందనేది కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకోటి నా డౌట్ ఏంది అంటే మా అత్తయ్య చెప్తుంది 6:30కి బయటికెళ్ళింది అని. కింద కిరాయికున్నోళ్ళు చెప్తున్నారు 1:30కే కారు లేదన్నా ఈడ అని చెప్తున్నారు. మరి ఏది నిజం? 6:30 ఎళ్ళిందా? 1:30కి ఎళ్ళిందా? ఇంట్లోకెళ్ళి బయటికి. నువ్వేం టార్చర్ చేశావు? ఆమె చెప్తుంది నాకు చాయ్ పెట్టిచ్చింది. చాయ్ పెట్టిన తర్వాత ఎళ్ళిందని ఈమె చెప్తుంది. అసలు ఏం జరుగుతుందనేది నాకు అర్థంగా అయితలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి నాకు కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాను. మీ కన్‌ఫ్యూజన్‌ని మీరు తొందరగా తెలుపుతారని నేను కోరుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు ఇంకా విచారిస్తున్నాము. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా ఫోను డేటా, ల్యాప్‌టాప్ డేటా రాలేదు. మేము అప్డేట్ చేస్తామని చెప్పారు. మేడిపల్లి పోలీస్ దగ్గరికి ఇచ్చాను. ఏమిచ్చానంటే ఈళ్ళ ముగ్గురే మీద అనుమానం ఉందని నేనిచ్చాను. ఇంకోటేమిచ్చాను అంటే నాకు ప్రాణభయం ఉందని గట్టా ఇచ్చాను. ఆ ప్రాణభయం కోసం సీఐ గారు ఏం చెప్పారు, "మీరు భయపడొద్దు. మీకు న్యాయం జరుగుతది. ఏదన్నా ప్రాబ్లమ్ థ్రెడ్‌గా అనిపించినప్పుడు ఓ ఓ ఓ 100కి కాల్ చేయండి. 10 నిమిషాల్లో మీకు దగ్గరుంటారు. మీకు ఎటువంటి భయపడే లేదు. మేమున్నాము. ధైర్యంగా ఉండండి" అని చెప్పారు. భరోసా ఇచ్చారు సార్.